నేను సురేంద్రబాబు ముదిరాజ్ సేవా సమితి ప్రెసిడెంట్. ఇప్పుడు మీ ముందు ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారి విషయంలో సీఎం కేసీఆర్ గారికి 50 లక్షల ముదిరాజ్ సమాజం యొక్క జవాబు చెప్తున్నాను. ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారికి మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి ప్రాణం పోస్తూ నీ రాజకీయానికి ప్రాణం పోస్తూ నీకు ప్రాణం పోస్తూ నిన్ను సీఎంను చేస్తే కేసీఆర్, నువ్వు ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారికి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? అయినా నీ గుణం మాకు తెలుసు. ముదిరాజుల యొక్క కులమ్మ తల్లి పాలు తాగి బ్రతికినా నీకు విశ్వాసం లేదు అని ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారి ఇష్యూతో ఈ సిక్కుమాలిన వ్యవహారాన్ని చూసి తెలంగాణ సమాజం తలదించుకుంటున్నది. రాజకీయాలకు రానప్పటి నుండి సంవత్సరాలుగా కష్టపడి పౌల్ట్రీ బిజినెస్ చేసి సంపాదిస్తున్న కుటుంబం అయినది. ఆ రెక్కల కష్టం యొక్క ప్రతిఫలాన్ని తెలంగాణ ఉద్యమానికి పెట్టుబడి పెట్టినాడన్న విషయం మర్చిపోయినావా కేసీఆర్? నమ్మకానికి నిలువెత్తు రూపమే ఈ 6 అడుగుల బుల్లెట్ అన్న విషయం మర్చిపోయినావా కేసీఆర్? నీ జన్మలో, నీ రాజకీయ జన్మలో ఇంతకంటే గొప్ప నమ్మకస్తుడు దొరుకుతాడా కేసీఆర్? నీవు 100 జన్మలెత్తినా దొరకడని చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి నీ కొడుకు లేడు, నీ కూతురు లేదు, ఇప్పుడు నా అల్లుడు లేడన్న విషయం గుర్తుంది కదా? అధికారం వస్తుంది అన్నప్పటి నుండి నీ వాళ్ళందరూ మొదటి వరుసలో కూర్చున్నారు అన్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజం గమనిస్తుంది కూడా. ఇప్పుడు నీతో ఉన్నది, అప్పుడు నీతో ఉన్నది ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు అన్న విషయం మర్చిపోయినావా? అసలు వాళ్ళు కొసరు వాళ్ళు అసలైనారా కేసీఆర్? ఉద్యమకారులందరూ కూడా నిరుద్యోగులై తిరుగుతున్నారు. నీ కుటుంబం మాత్రం గడియల పాలన సాగిస్తుంది. నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే చెప్పండి కేసీఆర్. నీ ఆస్తుల సంగతి ఏమిటి? నీ కొడుకు కేటీఆర్ ఆస్తుల సంగతి ఏమిటి? నీ కూతురు కవిత ఆస్తుల సంగతి ఏమిటి? నీ మేనల్లైనటువంటి హరీష్ సంతోష్ల యొక్క ఆస్తుల సంగతి ఏమిటి చెప్తారా? మా 6 అడుగుల బుల్లెట్ చెప్తున్నట్టు సిట్టింగ్ జడ్జి చోట మీ ఆస్తుల ఎంక్వైరీ వెయ్యండి అన్న దమ్ము మీకు ఉన్నదా? కేటీఆర్ కుందా, కవితకుందా, హరీష్ కుందా, సంతోష్ కు ఉందా? చెప్పండి ఒక్కసారి. ఈటెలకు ఉందన్న విషయం మీకు గుర్తుంచుకో. ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి కాబట్టి. ఇంకా నీ ఎమ్మెల్యేలు, మంత్రులపైన, ఎంపీలపైన కబ్జాలపై ఈటెలపై చేస్తున్నట్లుగా ఓవర్ యాక్షన్ చేయగలవా కేసీఆర్? నీ బినామీలైనటువంటి మై హోమ్ రామేశ్వరరావు పైన, మెగా కృష్ణారెడ్డి పైన, నీ అనుచరుల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తారా? నీవు 100 మంది ఉద్యమకారులను మోసం చేసినావు. నీవు 100 మంది ఉద్యమకారులను మోసం చేసి సీఎం అయినావు. 100 మంది ఉద్యమకారులు ఒకటి, ఈటెల రాజేందర్ ముదిరాజు గారు ఒక్కటన్న విషయం గుర్తుంచుకో. ఇక నుండి ఈటెలను నీ పైన అన్నది గుర్తుంచుకో. ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నేను చెప్పే విషయం ఏమిటంటే, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిజైన్ చేయండి. ముదిరాజులు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు. ముఖ్యంగా తెరాస పార్టీకి అనుబంధంగా నడుపుతున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులందరూ కూడా రిజైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ కూడా తన రాజ్యసభ స్థానానికి రిజైన్ చేయాలని నా డిమాండ్. ఎందుకు చెప్తున్నానంటే, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సంస్థగా ఎదగడానికి, రాజకీయ పార్టీగా ఎదగడానికి పురుడు పోసిన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారి పరిస్థితి ఇట్లా ఉంది. ప్రాణం పోసిన వారిని ప్రాణం తీస్తున్నారు. మిమ్మల్ని రాజకీయంగా చంపడం వాళ్లకు లెక్క కాదు అని గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఈటెల ఇష్యూతో 50 లక్షల ముదిరాజ్ సమాజం కేసీఆర్ గారికి సరికొత్త సవాలు విసురుతున్నాం.
ఈటలను టార్గెట్ చేసుకోవడం అంటే నిన్ను నువ్వు టార్గెట్ చేసుకున్నట్లే అని గుర్తు చేస్తున్నాను. నీ రాజకీయ పతనం మొదలైంది, నీ కుటుంబ రాజకీయ పతనం మొదలైందని గుర్తు చేస్తున్నాను. 50 లక్షల ముద్రా సమాజం నిన్ను వెంటాడుతుందని హెచ్చరిస్తున్నాను. జై పాండవ, జై ముదిరాజ్.